హస్బెండ్ కి యాక్సిడెంట్ జరిగి ఐసీయూలో అడ్మిట్ అయినట్టు కాల్ వచ్చింది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వినో, హలో హలో మ్యామ్. ఓపెన్ చేయండి సిస్టర్, సిస్టర్ ప్లీజ్ ఓపెన్ చేయండి. బాగమ్మా, ఎవరు లోపలికి రాకూడదు. ఇక్కడికి రాకూడదమ్మా. మీకెవరిని కలవాలి? మీరెవరమ్మా? మీకెవరిని కలవాలి? ఎవరు? మీకేం కావాలి? మీరు కాస్త వెయిట్ చేయండి, డాక్టర్ చంద్రిక మేడం వస్తారు, మాట్లాడొచ్చు. ఏ హలో, ఆగమా, అక్కడికి వెళ్ళకూడదు. చెప్పేది విను, ఆగమంటున్నాను కదా. ఇక్కడే వెయిట్ చేయండి, మేడం వస్తారు. ఏదైనా బెటర్ ఆప్షన్ చూడొచ్చా? ఏమన్నా లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్, నా హస్బెండ్ కి ఏమైంది? ఏంటి సిస్టర్, ఏమైంది? ఎవరు మనం? ఒక యాక్సిడెంట్ కేసు చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చేసారు. నూరా, ఎక్స్క్యూజ్ మీ సార్, నువ్వు బయటికి రా. ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా. చూడాలి మేడం, ప్లీజ్ మేడం, ఆయనకి ఎలా ఉందో చెప్పండి. ఇంటి నుంచి పెద్దవాళ్ళు ఎవరు రాలేదమ్మా? లేదు మేడం, నేను మా ఆయన మాత్రమే ఉంటాం. ప్లీజ్ మేడం, ఎలాగైనా మా హస్బెండ్ ని కాపాడండి. సరేమ్మా, నాకు అర్థం అవుతోంది. నువ్వు ముందు కూర్చోమ్మా. నేను చెప్పేది కాస్త ధైర్యం చేసుకుని విను. నీ హస్బెండ్ కి తల మీద చాలా గట్టిగా దెబ్బ తగిలింది. రక్తం ఎక్కువగా కారుతోంది. ఇప్పటికీ అరెస్ట్ చేశాం, కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ కి ఇక్కడ చాలా ఖర్చు అవుతుందమ్మా. నీ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళు. ఎంత త్వరగా తీసుకువెళ్తావో అదే నీకు సేఫ్, సరేనా? అయ్యో మేడం, ప్లీజ్ మేడం, మీరే నా హస్బెండ్ ఎలాగైనా కాపాడాలి. ఇక్కడ మాకు మీరు తప్ప ఎవరు లేరు. ప్లీజ్ మేడం, పట్టుకుంటాను, ఎలాగైనా మా హస్బెండ్ కాపాడండి. ఏడవకమ్మా. చూడు, నీ కష్టం నాకు అర్థం అవుతోంది. మామూలుగా ఇలాంటి కేసుల్ని అడ్మిట్ చేయాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, కానీ మీ హస్బెండ్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉండడం వల్ల ఐసీలో అడ్మిట్ చేశాను. ఫర్దర్ గా కంటిన్యూ చేయడానికి నాకు రైట్స్ లేవమ్మా. నేనేం చేయగలను? మీ ఇంటి నుంచి ఎవరైనా రప్పించి వెంటనే తన్ని వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళండి. అయ్యో మేడం, ప్లీజ్ మేడం. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నాకెవరు లేరు సిస్టర్. మేడం అంతలా చెప్తున్నారు కదా, దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఇంటికి ఫోన్ చేసి అక్కడ నుంచి ఎవరినైనా రమ్మని చెప్పమ్మా. లేదక్క, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అందరినీ ఎదిరించొచ్చాం. వాళ్ళకు మేము ఎక్కడున్న విషయం కూడా తెలియదు. ఈయనకి ఇలా జరిగిందని వాళ్ళకి తెలిస్తే అంతే, అసలు కాపాడరు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని మన హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాం. రోడ్ యాక్సిడెంట్, కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. జాలేస్తోంది. ఆ అమ్మాయికి ఎవరు లేనట్టున్నారు. మేం కావాలంటే హెల్ప్ చేయొచ్చా డాక్టర్? ఈ అమ్మాయిని చూస్తుంటే బెటర్ ఆప్షన్లా కనిపిస్తోంది. డాక్టర్, మాట్లాడి చూద్దామా? ఓకే, ట్రై చేద్దాం. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నాకేం అర్థం కావట్లేదు. రా. కూర్చో. మంచినీళ్ళు తాగుతావా? నువ్వు బాధపడకమ్మా. ముందు ఏడవటం ఆపు. నీ హస్బెండ్ని ఖచ్చితంగా కాపాడచ్చు. లోపల చూసావుగా, సారు మేడము నీకు హెల్ప్ చేస్తానని అంటున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. నేనున్నంత వరకు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాగైనా వాళ్ళ అప్పు తీర్చేస్తాను. అదంతా ఏమొద్దు, కానీ నీ హస్బెండ్ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా సరే వాళ్ళే చూసుకుంటామంటున్నారు. అందుకు బదులుగా నువ్వు వాళ్ళకి చిన్న హెల్ప్ చేస్తే చాలు. ఏమీ లేదు, వాళ్ళకి పెళ్ళయి 15 సంవత్సరాలైనా ఇంకా బిడ్డలు పుట్టలేదు. ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకున్నారు, బట్ నో యూస్. మేడంకి ఒక బిడ్డని మోసే కెపాసిటీ లేదు. అందువల్ల బయట ఆయన గురించి తప్పుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఎంత పేరు ప్రతిష్ట ఉంటే ఏం లాభం? అందువల్ల చాలా అప్సెట్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఒక ఆది తల్లి ద్వారా బిడ్డని కనాలని నిర్ణయించుకున్నారు. ఎంతో మంది దీనికి రెడీగా ఉన్నా కూడా వీళ్ళకి ఫుల్ సాటిస్ఫైడ్గా లేదు. వీళ్ళకి సెట్ అయిన వాళ్ళు టర్మ్స్ సరిగ్గా లేదు. అందుకే నువ్వు దీనికి ఒప్పుకుంటావేమో అడగమన్నారు. అయ్యో మేడం, నేనెలాగా? మేడం, ఇవన్నీ ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. లేదు మేడం, ఇవన్నీ నేను చేయలేను. మేడం ప్లీజ్ మేడం,
పోనీ నేను సార్తో మాట్లాడినా? ఏంటమ్మా ఇదంతా? మేడం, మా జీవితం ఇంకా మేము మొదలు పెట్టలేదు. ప్లీజ్ మేడం, నా హస్బెండ్ ని మీరే కాపాడాలి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి ఎలాగైనా కాపాడండి మేడం. ఊరికి కాపాడు కాపాడు అంటే ఎలా అమ్మా కాపాడాలి? ప్లీజ్ మేడం. దేవుళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తానంటున్నారు, అది కూడా వద్దంటున్నా? ఇలా చూడు, ఇదేమి ప్రపంచంలో జరగని విషయం ఏమీ కాదు. ఇలాంటి ఆపర్చునిటీ ఎవరికైనా దొరికితే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇలా చూడమ్మా, ఆయన నీకు జీవితాన్నే ఇస్తానంటున్నారు. దానికి బదులుగా ఒక 8-9 నెలలు పనిచేసి పెడతావు అంతే. నీకు ఐడియా ఉంటే చెప్పు, తనకు అర్థమయ్యేలా చెప్పు. ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు సిస్టర్. ఇప్పుడు నీ దగ్గర వేరే మార్గం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. సమయం గడిచే కొద్దీ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ముందు వారిని కాపాడే ప్రయత్నం చేయి. ఏదైనా సరే తర్వాత చూసుకుందాం. ఏంటి మేడం, మీరేమి చెప్పట్లేదు? నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. సార్కి మేడంకి చాలా పెద్ద గొడవ జరిగి ఇద్దరు విడిపోయారమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లేరు. నేను కూడా వాళ్ళని రీచ్ చేయలేకపోతున్నాను. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియక. ఓ, అంతవరకు వచ్చావా? ఇకపై నీతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండను. ఇంత సులభంగా చెప్తున్నారే, ఇప్పుడు నేనేం చేయాలి ఆ, చెప్పండి. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. నా హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఆయన్ని చూడాలి, వెంటనే చూడాలి. ఓకే ఓకే, నేను అరేంజ్ చేస్తాను. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. రేపు నేను తనని చూపించడానికి తీసుకువెళ్తాను. లేదు లేదు, నేను ఇప్పుడు ఆయన్ని చూడాలి. నన్ను కార్తిక, తీసుకెళ్ళండి. నాకు ఇప్పుడు ఇంకొక సర్జరీ ఉందమ్మా. సరే, ఒక పని చేద్దాం. ఈవినింగ్ తనని చూపించడానికి నేను తీసుకువెళ్తాను. సిస్టర్, ఇప్పుడు తనని ఇంటికి పంపించండి. ఓకే మేడం. ఈ రోజు ఈవినింగ్ తన హస్బెండ్ చూపించడానికి తీసుకువెళ్దాం. వెళ్ళమ్మా. పదమ్మా వెళ్దాం. మిమ్మల్ని నా సొంత అక్కలా భావించాను. నిజాలు పూర్తిగా తెలిసినా మీరు కూడా ఎందుకు నాతో దాచిపెట్టారు? చెప్పుండొచ్చు కదా. నీలో లోపం పెట్టుకుని ఇన్ని రోజులు నా జీవితం నాశనం చేసావు కదూ. ఎవడో ఒక అనామకుడి స్పర్మ్ ని నీదని చెప్పి నన్ను మోసం చేసావు కదూ. థూ, ఒక బిడ్డని కనే దమ్ము లేదో. ఎన్ని రోజులు నీతో కలిసి కాపురం చేశాను చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఓ, అంతవరకు వచ్చావా? ఇకపై ఒక్క నిమిషం కూడా నీతో కలిసి ఉండను. ఎక్కడికి వెళ్తున్నావు? క్షమించు బేబీ, మర్యాదగా చెయ్యొదులు. ప్లీజ్. బిడ్డ కావాలని తప్పు చేశాను బేబీ. కంగారు పడుకో. బయట చెప్పేస్తానేమో అనేగా భయపడుతున్నావు. చెప్పను, నీ పేరుకి ప్రతిష్టకి ఎలాంటి భంగం కలగదు. కానీ నన్ను డిస్టర్బ్ చేసావో అంతే. హలో మ్యామ్. నువ్వు అతనితో కలిసి డ్రామా చేసావు కదూ. మేడం, నేనే చేశాను. ఇక నుంచి నేను అతనితో కలిసి ఉండేది లేదు. నాకు బిడ్డ వద్దు, ఏం వద్దు. నేను డివోర్స్ అప్లై చేశాను. డివోర్స్ గనుక అది కాదు ఇవ్వకపోతే మేడం. అతని పరువు ప్రతిష్ట గాల్లో కలిసిపోతాయని చెప్పు. ఫోన్ పెట్టు. సార్, కార్తికాకి నన్ను ఏం సమాధానం చెప్పమంటారు సార్? డాక్టర్ గారు, నాకు పెళ్ళాం అనేదే లేదు. ఇంకెందుకు పిల్లలు? ఎంతో కొంత చేసి సెటిల్ చేసేయండి. నన్ను క్షమించమ్మా. అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. మీ వారు అసలు ఇప్పుడు ట్రీట్మెంట్లోనే లేరు. వారికి నిన్ను చూపిస్తే ఏం సమస్య వస్తుందోనని మేడం ఎక్కడో దాచుంచారు. నువ్వు ఇప్పుడు ఎవరి సాయంతోనైనా ప్రెస్ మీడియాని అప్రోచ్ అయితే మీ వారిని కనిపెట్టగలవు. నువ్వు అనుకుంటున్నట్టు వీళ్ళెవ్వరూ మంచి వాళ్ళు కాదమ్మా. నన్ను క్షమించమ్మా.